రాజంపేట మండలం భువనగిరి గ్రామం కొండపైన వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కడప జిల్లా రాజంపేట మండలం భువనగిరి గ్రామం కొండపైన వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుటుంబ సభ్యుల తరపున పసుపులేటి వీరపవన్ దంపతులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారు మాంగళ్యాలు, ముత్యాల తలంబ్రాలు, వెండి యజ్ఞోపవీతం, వెండి సామాగ్రి సమర్పించారు. ఈ సందర్భంగా వారిని వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, ముత్యాల తలంబరాలతో, అనేక రకాలైన పుష్పాలంకరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు శ్రీ భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన వేలాది భక్తులకు మరియు మా పాత్రికేయ సోదరులకు, మిత్రులకు మరియు పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆలయ కమిటీ వారు చాలా చక్కగా ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం భువనగిరి గత 30 సంవత్సరాలుగా మా తండ్రి గారైన పసుపులేటి బ్రహ్మయ్య గారు ఈ గుడి అభివృద్ధిలో నిత్య పోషక పాటించి, అదేవిధంగా మా తండ్రి గారు తదనంతరం మేము కూడా, మా సోదరుడు ఇద్దరం కూడా గత 6 సంవత్సరాలుగా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్ష అందరికీ ఉండాలని చెప్పి, రాజంపేట ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజల్ని సంతోషంగా కాపాడాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారైతేమి, రెవెన్యూ వారైతేమి చాలా చక్కగా సపోర్ట్ చేశారు. మా ఆలయ కమిటీకి ఎక్కడ ఎలాంటి లోపం జరగకుండా చాలా చక్కగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.